సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని కదిరేపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా స్వామివారి సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న విక్రయశాల గదిని మండల విద్యాశాఖ అధికారి సీజ్ చేశారు. ఏకశిల ఏంజెల్స్ పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాల విక్రయశాల కొనసాగుతుందని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతలు ఆందోళన నిర్వహించారు. పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన విషయం తెలుసుకుని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు పాఠశాల వద్దకు చేరుకుని పరిశీలించారు. పాఠ్య పుస్తకాల విక్రయశాల గదిని సీజ్ చేశారు. ఏకశిల ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యం అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాల విక్రయశాలలో యథేచ్ఛగా పుస్తకాల విక్రయం జరుపుతోందని ఎంఈఓ అన్నారు. డిఓ గారి ఆదేశం ప్రకారము మరి ఇక్కడ మన ఏకశిల స్కూల్లో మరి అక్రమంగా మరి ఎక్కువ ధరలకి నోట్ బుక్స్ మరి టెక్స్ట్ బుక్స్ అన్నీ అమ్ముతున్నారని మరి మాకు విద్యార్థి సంఘ యువకులు నాయకులు వాళ్ళు చెప్పడం కారణంగా మరి డిఓ గారి ఆదేశం ప్రకారము నేను మరి ఇంటికాడ నుంచి మరి ఇక్కడ స్కూల్కి పాఠశాలకు రావడం జరిగింది. వచ్చి చూసి మరి టైలు, బెల్టులు, బ్యాడ్జీలు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నమాట వాస్తవమే. దాని మీద ఎంబ్లమ్ వేసి అమ్ముతున్నారు వాళ్ళు. మరి డిఓ గారి ఆదేశం ప్రకారము వచ్చి ఈ రూమ్ని సీజ్ చేయడం అనేది జరిగింది. గౌరవ పాసుమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. తీవ్ర గాయాలై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం కార్మికుడు భీమ్రావు మృతి చెందగా శనివారం మరో కార్మికుడు మున్మున్ చౌదరి మృత్యువాత పడ్డారు. ఇవాళ మరో కార్మికుడు మరణించడంతో ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య 41కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చేరిన 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటికే 3 మృతి చెందగా మిగిలిన 6గురిలో 40 నుంచి 80% పైగా కాలిన గాయాలైన 3కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. పాసుమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. తీవ్ర గాయాలై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం కార్మికుడు భీమ్రావు మృతి చెందగా శనివారం మరో కార్మికుడు మున్మున్ చౌదరి మృత్యువాత పడ్డారు.
ఇవాళ మరో కార్మికుడు మరణించడంతో ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య 41కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చేరిన 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటికే 3 మృతి చెందగా మిగిలిన 6గురిలో 40 నుంచి 80% పైగా కాలిన గాయాలైన 3కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో గత 7 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ 41 మందిలో ప్రస్తుతం అయితే వాళ్ళ మృతదేహాలను కూడా తరలించడం జరిగింది. ఆ 40 మంది మృతదేహాల్లో 41 మృతదేహాల్లో 2 మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా 2 మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఆ DNA పరీక్షల కోసం ల్యాబ్కు పంపించిన అధికారులు రాగానే దాన్ని నిర్ధారించి వాళ్ళకు అప్పచెప్పే విధంగా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనలో మరణించిన బాధితులకు న్యాయం చేయాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి కూడా అఖిలపక్ష భారత కార్మిక సంఘాల కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళకు వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రాలతో పాటు ప్రస్తుతం అయితే ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిసి ఇక్కడ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు అన్ని విధాలు ఆదుకోవాలి, వాళ్ళకు ఇస్తానన్న ఎక్స్గ్రేషియా త్వరగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అయితే వాళ్ళు ఇక్కడ పరిస్థితులు చూస్తున్నారు. అక్కడ లోనికి వెళ్ళి కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే నిన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు కూడా చివరి వరకు కొనసాగుతాయి. ఇప్పటి వరకు ప్రమాదంలో 41 మంది మృతి చెందగా అందులో 2 మృతదేహాలను గుర్తించలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆసుపత్రిలో 21 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పింది. 15 మంది బోన్ శాంపిల్స్ కూడా DNA రిపోర్ట్ల కోసం పంపామని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రవీణ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ఎంతమంది చనిపోయారు, ఇంకా మిగతా వారి గురించి మిగతా 6 మృతదేహాలు ఎక్కడున్నాయి సవాల్గా మారింది. ఆ సవాల్తో తీసుకొని ప్రవీణ్య మొత్తం పూర్తి స్థాయిలో మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్న బోన్లను కూడా సేకరించి దాంట్లో DNA టెస్ట్ వెళ్తే ఎవరి వాళ్ళకి ఇచ్చి మేము పంపించే విధంగా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే కార్మికులు పూర్తి స్థాయి చనిపోయిన కారణాలు ఏంటి, అసలు దీంట్లో భద్రతా లోపమా, భద్రతతో పాటు ఇక్కడ పరిశ్రమలో ఎలాంటి మెడిసిన్స్ తయారవుతున్నాయి, దానికి రసాయనాలు వాడే ఇక్కడ చేయాల్సిన రసాయనాలు ఇక్కడ ఈ రియాక్టర్ లో చేయగలుగుతారా లేదా అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఝాన్సీ. థ్యాంక్ యూ బాసిత్. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ వ్యాపారి హత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై విపక్షాలు అధికార ఎన్డీఏ కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పాట్నాకు చెందిన వ్యాపారి గోపాల్ హత్య ఘటనతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఎన్డీఏ పాలనలో బీహార్ భారతదేశ నేర రాజధానిగా మారిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం బీహార్ దోపిడీలు, కాల్పులు, హత్యల నీడన బతుకుతోందన్నారు. ఇక్కడ నేరాలు సర్వసాధారణమైపోయాయని, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బీహార్ను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పాట్నా నడిబొడ్డున ఈ దారుణం జరిగితే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడానికి 2 గంటల సమయం పట్టిందని ఆయన ఆరోపించారు. వ్యాపారవేత్తలు బీహార్ విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎన్నికల ముందు ఈ ఘటన జరగడంతో ఇది అధికార కూటమికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.